హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు డిగ్రీ మెమో ఇంకా రాలేదు, టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ అయితే సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. డిగ్రీ ఫైనల్ మెమో రాని వాళ్ళు, ప్రొవిజనల్ సర్టిఫికేటు, మార్క్స్ లిస్ట్ రాని వాళ్ళు టెన్షన్ అయితే పడకండి. ఏ గవర్నమెంట్ అయినా, ఏ కౌన్సిలింగ్ వాళ్ళకే అయినా విద్యార్థులకు న్యాయం చేయడానికే ఆలోచిస్తారు. మీకు సర్టిఫికేట్స్ రాలేదన్న విషయం కౌన్సిలింగ్ వాళ్ళకు కూడా తెలుసు. మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ రిమైనింగ్ ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ తీసుకోండి. ఇంకా రాంది యూనివర్సిటీ రాంది వాళ్ళకు కూడా తెలుసు కనుక యూనివర్సిటీ నుంచి రాలేదు అని చెప్పండి. ఇది ఫైనల్ మెమో గురించి. మరి కొంతమంది స్టూడెంట్స్ సెకండ్ సెమ్ రాలేదు, థర్డ్ సెమ్ రాలేదు అంటే సప్లీ స్టూడెంట్స్. ఈ సప్లీ స్టూడెంట్స్ గురించి ఓన్లీ 80% ఆలోచించే అవకాశం ఉంది. ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయినా కూడా ఈ సప్లీ స్టూడెంట్స్ సెకండ్ కౌన్సిలింగ్లో మీరు వచ్చే విధంగా డేట్స్ అడ్జస్ట్ చేయడం కానీ, మీ రిజల్ట్స్ ఇవ్వడం కానీ, మీ సర్టిఫికేట్స్ అలో చేయడం కానీ జరుగుతుంది. సో మీ దగ్గర ఉన్న అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. డిగ్రీ సర్టిఫికేట్ రాకపోతే రాలేదని చెప్పండి. వచ్చినవి మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇంకేం రాలేదన్న విషయం వాళ్ళకి తెలుసు. సో రిమైనింగ్ అయితే అన్నీ అరేంజ్ చేసుకోండి. ఇన్కమ్, క్యాస్ట్ అయితే రీసెంట్గా కావాలి. ఆల్రెడీ వీడియో చేశాను. సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అనేది ఆ వీడియోని నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇంకా మెమోస్ రాలేదు, అన్ని యూనివర్సిటీలకు కష్టమవుతుంది కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ పోస్ట్పోన్ చేస్తారు తప్ప విద్యార్థులకు అయితే అన్యాయం చేయరు. దిస్ ఇస్ ద అప్డేట్ టు ద ఐసెట్ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.